వడ్డీ వ్యాపారస్తుల అరాచకం, అప్పు కట్టలేదని ఇంటి తాళాలు పగలగొట్టి మరీ దౌర్జన్యం. పోలీసులకు తెలిపినా స్పందించలేదని బాధితుల విమర్శలు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంటావూరు నందు వడ్డీ వ్యాపారస్తుల అరాచకం, దౌర్జన్యం రోజురోజుకి పెరిగిపోతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. పేదవారిని జలగల్లాగా పట్టి పీడిస్తున్నారు వడ్డీ వ్యాపారస్తులు అంటూ బాధితులు మాట్లాడుతూ, కవిత అనే మహిళ వద్ద అప్పు తీసుకున్నాము, పరిస్థితులు బాలేక అప్పు తిరిగి కట్టలేకపోయామని దీనిని ఆసరాగా చేసుకుని దౌర్జన్యంగా ఇంటి తాళాలు పగలగొట్టి మరీ ప్రవేశించి స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ ఘటనపై పోలీసులకు స్పందించిన తగు చర్యలు చేపట్టలేదని చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆరోపించారు. మాకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఎవరు ఏమన్నా ఫోన్ చేస్తా ఏమైపోయినాయి బిల్డింగ్లు ఏమైపోయినాయి, ఇంట్లో సామాన్లు కూడా ఏమి లేవు. ఎందుకు మాట్లాడతారు అసలు మీరెవరు? సపోర్ట్ ఉన్నారు అంటే గుణశేఖర్కి 50,000 ఇచ్చింది. మా దగ్గర డబ్బులు అడిగినా మేము మీ దగ్గర తప్పు సాక్ష్యం పెట్టినాడు. ఇప్పుడు వడ్డీలు పోయింది గమ్మునే ఉంటారు. వడ్డీలు అసలు ఇస్తాను ఇప్పుడు కాదు, ఇప్పుడు చెప్తా కొట్టు కోర్టుకి వేసినామని కోర్టులో నేను చేసినప్పుడు మేము ఒకే మాట ఇప్పుడు నేను తొక్కమైంది. సరే ఉండవు, ఆమె పేరే కదా ఇయ్యాలా, ఉండవు పోలీస్ స్టేషన్ లో ఆమె ఎందుకు మా పేరు ఇయ్యాలా? మేము ఇచ్చినాం కదా. సరే నాదే తప్పు కూడా ఉన్నాయి, డబ్బు ఇచ్చినాం. మేడం అంగడి పెట్టి 9 నెలలు అవుతుంది, 35,000 అప్పు కట్టుకుని వచ్చినాను. దౌర్జన్యం ఇల్లు కొడతారు, అన్ని ఉన్నారు. ఆడి పోలీస్ స్టేషన్ పోతే ఆడ న్యాయము, మీ డబ్బులు మీరు చేసి ఇల్లు పెట్టుకుంటారు. మేము చెప్పినాం కడతాం సార్, ఈ లేదని చెప్తే కూడా అట్లా చేస్తాం. ఏం చేయాలా? కోర్టు ఆశిస్తాం, కోర్టు కానీ వచ్చినా మాకు న్యాయం చేయలేదు. దౌర్జన్యంగా ఇల్లు బీగాలు కొట్టారు, దాన్ని అడిగే వాళ్ళు లేదు. చేసుకుంటే టైం తీసుకున్నావు, లోన్ తీసుకుంటే టైం తీసుకున్నావు, ఇప్పుడు ఆఖరికి మా మీదే కేసులు వేసేసివి, మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టేసివి. ఇది ఎక్కడ అన్యాయమో, ఎక్కడ న్యాయమో అంట. పోలీస్ స్టేషన్ చేసినావు అడిగితే సమాధానం చెప్పాలా? అడిగిన దానికి మమ్మల్ని ఎక్కువ పెట్టేస్తావా? మాకు మాన మర్యాద లేదా? మాన మర్యాద లేదా? వడ్డీ ఎన్నేళ్ళు? 4 ఏళ్ళు. 4 ఏళ్ళు రూపాయి కొట్టింటే చెప్తా కొట్టించుకుంటా. 4 ఏళ్ళు రూపాయి లేదు. రిజిస్టర్ చేయాలా, లోన్ పెట్టాలా, రిజిస్టర్ చేయాలా, యాక్సిడెంట్ అయింది. నేను ఇచ్చినానని చెప్పినాను. రిజిస్టర్ పెట్టినమ్మా లోన్ వస్తుంది మీకు కట్టామని దానివల్ల మేము ఓపిక పట్టుకున్నాం. నీకు ఫోన్ చేసినానా? డబ్బు నా దగ్గర తీసుకొని నా మీద పోలీస్ స్టేషన్ అదే
వాళ్ళు వచ్చి ఇంట్లో ఉండేసి నీ బేగం పగలు కొట్టి దొంగచాటుగా బేగం పగలు కొట్టి ఇంట్లో ఉన్నారు. మేము వచ్చి ఎత్తేసినాను. నువ్వు బీగాలు కొట్టిన తర్వాత ఫస్ట్ పోలీస్ స్టేషన్ లో డబ్బు గురించి కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? ఫస్ట్ కంప్లైంట్ ఎవరు ఇచ్చింది? కంప్లైంట్ ఎందుకు ఇచ్చిన? డబ్బు ఇచ్చి మేము పోలీస్ స్టేషన్ కి రావాలా? డబ్బులు ఇచ్చి మేము పోలీస్ స్టేషన్ కి రావాలా అంట. మరి ఎంత కేసు ఇస్తుంది అబ్బా అమ్మ? నువ్వు చెప్పినావా? ఫస్ట్ డబ్బుకి ఎందుకు కేసు ఇచ్చినారు? డబ్బు మా దగ్గర తీసుకొని 4 ఏళ్ళు టైం మా దగ్గర తీసుకొని మా మీద కేసు వేస్తే ఎట్లా? మరి నువ్వు 4 ఏళ్ళు ఏం చేస్తావు? 4 ఏళ్ళ నుంచి ఏం చేస్తావు? సరే మేము డబ్బు ఇస్తే మేము ఈ రోజు కూడా పోతాం. డబ్బు కేసు వేస్తారు కదా, కోర్టులో తీసుకుందాం. మేము ఎందుకోసమా కోర్టులో కేసు ఎందుకు వేసి? కోర్టులో కేసు ఎందుకు వేసి? పగలగొట్టినారు మేడం, చూడండి పగలగొట్టినారు. మరి ఏం చేయాలా? కోర్టు చేయకపోతే ఏం చేయాలి? నేను తీసుకున్నాను 20 రూపాయలు వడ్డీ, 5,000కి 50,000కి వారానికి 5,000 వడ్డీ కట్టినాను కొన్ని రోజులు. మళ్ళీ 10 రూపాయల వడ్డీ కూడా కట్టినాను. దానికి వడ్డీ కట్టే కాకపోతే వేరే వాళ్ళ దగ్గర వడ్డీ తీసి మళ్ళీ ఆ వడ్డీ కట్టి అట్లా 3 లక్షలు రాయించుకున్నారు పోలీస్ స్టేషన్లో. ఇస్తానని నొక్కున్నాం మేము. ఇస్తానని నొక్కుంటే ఇంకా టైం ఉంది. టైం ముందే పోలీస్ స్టేషన్లో ఆర్డర్ ఇచ్చినారు, బేగలు పగలు కొట్టుకో ఇంట్లో ఉండని చెప్పినారు. సంసారం ఉన్న ఇంట్లోకి వచ్చి కాపురం ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. ఎట్లా చెప్పండి, మీరే న్యాయం చెప్పండి. నేనే ఇవ్వనని చెప్పట్లేదు కదా, ఇస్తానంటున్నాను. ఇప్పుడు కోర్టుకు వేసినాము, నేనే కడతాను. ఆయమ్మ అప్పు ఆయప్పకి సంబంధం లేదు. ఆయమ్మ దగ్గర కవిత దగ్గర తీసుకున్న డబ్బు నేనే కట్టాలి, నాకే హక్కున్నా, నాకే సంబంధం. ఆ అప్ప ద్వారా ఏం తీసుకున్నాడు ఆ అప్పు కట్టుకుంటాడు. నేను తీసుకున్నాను 20 రూపాయలు వడ్డీ, 5,000కి 50,000కి వారానికి 5,000 వడ్డీ కట్టినాను కొన్ని రోజులు. మళ్ళీ 10 రూపాయల వడ్డీ కూడా కట్టినాను. దానికి వడ్డీ కట్టే కాకపోతే వేరే వాళ్ళ దగ్గర వడ్డీ తీసి మళ్ళీ ఆ వడ్డీ కట్టి అట్లా 3 లక్షలు రాయించుకున్నారు పోలీస్ స్టేషన్లో. ఇస్తానని నొక్కున్నాం మేము. ఇస్తానని నొక్కుంటే ఇంకా టైం ఉంది. టైం ముందే పోలీస్ స్టేషన్లో ఆర్డర్ ఇచ్చినారు, బేగలు పగలు కొట్టుకో ఇంట్లో ఉండని చెప్పినారు. సంసారం ఉన్న ఇంట్లోకి వచ్చి కాపురం ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. ఎట్లా చెప్పండి, మీరే న్యాయం చెప్పండి. నేనే ఇవ్వనని చెప్పట్లేదు కదా, ఇస్తానంటున్నాను. ఇప్పుడు కోర్టుకు వేసినాము, నేనే కడతాను. ఆయమ్మ అప్పు ఆయప్పకి సంబంధం లేదు. ఆయమ్మ దగ్గర కవిత దగ్గర తీసుకున్న డబ్బు నేనే కట్టాలి, నాకే హక్కున్నా, నాకే సంబంధం. ఆ అప్ప ద్వారా ఏం తీసుకున్నాడు ఆ అప్పు కట్టుకుంటాడు. చెప్పండి. నా పేరు చంద్రశేఖర్. నేను బీసీ కాలనీలో కాపురం ఉండాలి, ఇల్లు కట్టుకున్నాను. నా ఇల్లు నేను డబ్బు ఇవ్వాలని చెప్పి దౌర్జన్యంగా వచ్చి బీగాలు పగలగొట్టి నా ఇంట్లో ఉన్నాను. నేను ఇంట్లో కాపురం ఉన్నాను. కానీ బీగాలు కాపురం ఉన్నానని చెప్పి నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు దాని గురించి పట్టించుకోలేదు. మేము వాళ్ళకి ఇచ్చే డబ్బు మీ కాపురం ఉన్నా అంటారు. నేను నా వల్ల అది చేసేది కాకుండా కోర్టుకు పోయినాను. కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినా కానీ వాళ్ళు ఇల్లు ఖాళీ చేయలేదు. నాది ఇల్లు, నా డబ్బు ఇచ్చేసుకోవాలని. కానీ నేను ఆమెకు అప్పు లేదు, కానీ నా ఇల్లు ఖాళీ చేయమని అడిగితే వాళ్ళు చేయలేదు. ఆడవాళ్ళు నేనేం చేయలేకుండా కాబట్టి నాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నాను. ఇంటి బీగాలు కవిత, ఇంటి బీగాలు కవిత పగలగొట్టి వాళ్ళు దౌర్జన్యంగా ఆ ఇంట్లో ఉండారు కాపురం. ఆ ఇంట్లో కాపురం కూడా ఉన్నాను. అన్ని సామాన్లు అట్లా ఉన్నాయి. చెప్పట్లేదే, ఇస్తాను. నాకు మొగుడు లేడు, బిడ్డలు లేరు. ఏదో అన్నం వేస్తున్నా 3 చచ్చిపోయిన కాడి నుంచి. ఇది కూడా చెడ తీసినారు. ఇప్పుడు కొడతారంట నన్ను. ఇప్పుడు అంగడి పెట్టుకున్నాను. అంగడిలో సంపాదించి మీరు కూడా కొద్ది డబ్బులు ఇవ్వండి, నేను కట్టేస్తానని ఒప్పించినాను. నన్ను కొడతారంట ఇప్పుడు వాళ్ళు. నాకన్నది ఎవరు అనుకోమని దిక్కు లేదు. నేనేమి ఇవ్వనంటున్నాను, ఇస్తానంటున్నాను కదా. టైం తీసుకున్నాం కదా, ఇంకా 2-3 రోజులు ఇంకా చూడాలి కదా. నాకేం డబ్బు బంగారం లేదు, ఇంట్లో సంసారం ఉంది కదా. ఎట్లా పగలు కొడతారు? ఇప్పుడు ఏ గిన్నె పోయినా ఏ గుట్టు పోయినా నేను ఎవరిని అడుక్కోవాలి? ఇప్పుడు నేను నాకు ఎవరు తీసి దిక్కులే గుట్టు ముక్క. అప్పు చేసేసాను, నా కర్మ కాలి, నా నెత్తి మీద ఏదో ఉంది, అప్పు చేసేసినాను. ఒప్పుకున్నాను కదా, కడతాను. ఏదో కొద్ది కడతాము. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. పోలీస్ స్టేషన్లోనే 3 సార్లుగా టైం తీసుకున్నాము. ఈ నెల లాస్ట్ వరకు టైం ఉంది మేడం. వీళ్ళకి అడుక్కున్నాను నేను. ఏడో అడిగి పెట్టినారు కూడా కడదామని. ఇలాగా ఎంతలోనే వచ్చి ఈ పని చేసినారు మేడం. ఎంత పరువు తీసినారు తెలిసినా? ఎట్లా బతికేది ఇప్పుడు? ఎంత పరువు తీసినారు వీళ్ళు? ఇప్పుడు డబ్బులు వదిలేస్తారా వీళ్ళు? ఎట్లా తీసినారా? మరి మీరు ఇట్లా చేస్తారు కదా. అంగడి పెట్టినాను మేడం, ఏదో కొంత సంపాదించి కడదామని అంగడి పెట్టినాను. అంగడి పెడితే అంగడి దగ్గరికి వచ్చి కూడా ఎట్లా పరువు తెస్తారు తెలిసినా? నెలకు 10,000 ఆయన కూడా వడ్డీ కట్టుకుని వచ్చాను. ఒక నెల లేట్ అయింది అనుకో, 10,000కి మళ్ళీ 560 రూపాయలు పైన వేసుకొని తీసుకుంటుంది. అబద్ధాలు అని చెప్పరా? సూర్యనారాయణ నన్ను అబద్ధాలు చెప్తే నేను 2 సంవత్సరాలు కట్టలేదు. అంతకుముందు 2 సంవత్సరాలు వడ్డీ కట్టినాను బాగా. ఈ అప్పు అసలు టైం కానీ కట్టలేదు. ఈ అప్పు
అసలు అందుకని కట్టలేదు, ఎందుకంటే నాకు ఎవరు రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు. చెప్పేదంతా ఒకటేనా నిజం ఏదో ఉందా? పనికి పోయేవాడు అబద్ధం ఆడదు, మా దేవుడు ఉన్నాడు అంతే. నువ్వు నెలకు సంవత్సరానికి నువ్వు ఇచ్చి 4 సంవత్సరాలు అవుతుంది, 4 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాలు కట్టినాను, 2 సంవత్సరాలు కట్టలేదు వడ్డీ. నేను 2 సంవత్సరాలుగా వడ్డీ కట్టలే, అంతకుముందు కట్టినాను. కట్టింది లేదు. నా పేరు బుజ్జమ్మ, నా భర్త చంద్రశేఖరు. గంగాదేవి అనే ఆమెతో సావాసం ఉంది. ఇక్కడ మేము ఆమెని సరే ఇంక మా ఆయన తప్పు చేసినాడు అనే దాంతో మేము బిడ్డలు నేను సర్దుకొని ఇల్లు కట్టుకుందామంటే ఆమెకు మేము ముందుగా డబ్బులు ఇచ్చిన్నాము. ఆమె ఏం చేసింది, సరే మీరు నాకు ఇచ్చినారు కదా, మీరు చెడిపోకూడదు, నా జీవితాంతం నన్ను చూడండి అని చెప్పి ఇల్లు వచ్చి మా ఆయన పేరు పైన రాసిచ్చింది సార్. రాసిచ్చింది. అది రాసినప్పుడు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు దాము అనే అబ్బాయి భార్య అని గంగాదేవి భార్య చంద్రశేఖర్ భార్య. అప్పుడు నేను రిజిస్ట్రేషన్ పోయి ఎందుకు ఇట్లా రాసినావు, ఆమె దగ్గర కొనుక్కున్నట్టు రాసింటే ఏమి అన్నందుకు ఏం కాదుక మళ్ళీ చేసుకుందాం. ఇప్పుడు వాళ్ళు దాన్ని ప్రూఫ్ పెట్టుకొని నువ్వు కాదు భార్య, నువ్వు చనిపోయినావని ఆమె చెప్పింది మాతో. గంగాదేవి భార్య, మా దగ్గర ప్రూఫ్ ఉంది అని కవిత అనే ఆమె చెప్తా ఉంది సార్. కవిత అనే ఆమె 10 రోజులుగా బీగాలు పగలగొట్టి ఇంట్లో కాపురం ఉంది. మేము వేసిన బీగాలు పగలగొట్టేసి కాపురం ఉంది. నిన్నెవరు ఉండమన్నారంటే సిఐ సారే నువ్వు బీగాలు పగలగొట్టేసి నువ్వు పోయి ఉండిపో కాపురం అని నాతో తెల్లవారు చెప్పింది. అప్పు లేదు, మేము అప్పు లేదు. మా ఆయన ఎవరికైతే అప్పు ఉన్నాడో వాళ్ళకి అక్షరాలతో ఈ రోజు కాకపోయినా ఈ రోజుకైనా మేము అప్పు కడతాం సార్. వాళ్ళ అప్పు వాళ్ళకి మేము తీసుకున్న వాళ్ళని మోసం మేము చేయము. ఈ రోజు కాకపోయినా వాళ్ళ కాళ్ళు ఏళ్ళు పెట్టుకుని సంవత్సరం అనేది 2-3 ఏళ్ళకి కూడా వాళ్ళ అప్పుని మేము కడతాం సార్. మా ఇల్లు నా హ్యాండ్ వరకు కావాలా, ఇల్లు నాకు కావాలా. నేను 2,20,000 చీటీలు 5 చీటీలు వేసి నెలలో 20,000 వడ్డీ చీటీ కడతాను. మళ్ళా సంఘంలో ఎత్తిచ్చి నేను ఇంటికి కడగాల నుంచి డబ్బులు ఇచ్చినాను. ఇంకొకసారి మా అక్క వాళ్ళు ప్రూఫ్ ఉన్నారు, తెచ్చుకోవాలని చూపిస్తాను. 5 లక్షలు అప్పు తెచ్చినాను. నందిని సార్ మా అక్క వాళ్ళు అక్కడి నుంచి 5 లక్షలు అప్పు తీసుకున్నాను. ఆమె అప్పు కట్టాలంటే ఇక్కడే సురేష్ అని ఆయనకి కూడా అప్పు కట్టాలంటే నేను అక్షరాల 2,60,000 ఇచ్చినాను ఆయనకి. మొన్న కూడా ఒకరికి 1,00,000 రూపాయలు ఇచ్చినాను. కొద్దిగా కడతా. ఆమె కూడా అంగిట్లో డబ్బులు ఫోన్ పే కవిత అని ఆమె ఇప్పుడు 10,000 తీసుకునింది అనుకో, వాళ్ళ దగ్గర ఫైనాన్స్ తీసి ఇచ్చినాను అనేది కవితకే ఫోన్ పే చేసినాడు. మా ఆయన దగ్గర ప్రూఫ్ ఉంది సార్. ఇప్పుడు ఆమె వచ్చి ఇంకొక ఆమె నా దగ్గర కూడా 10,000 తీసుకుని ఇచ్చినాను కదంటే కవిత నాకు ఇవ్వలేదు అని చెప్తాను. ఇంకొక ఆమె కూడా ఇప్పుడు నా ముందు పోయిన ఆదివారం తెలిసింది సార్. వస్తే వాళ్ళు నన్ను రానిలేదు మా వాళ్ళు. నేను ఈరోజు తెల్లవారితో వచ్చినాను. ఇల్లు నా హ్యాండ్ వరకు కావాలా, నా పిల్లలు ఉన్నారు, నా భర్త ఉన్నాడు. ఆమెను కావాలంటే ఆమె అప్పులు కూడా మేము కట్టి ఆమె లోను మా అబ్బాయి కడతా ఉన్నాడు. 14,000 చిల్లర కడతాడు సార్ అప్పు బ్యాంకులో. కట్టాలని తీసినాము అప్పులు కడదామని. అంతలోపల మా ఇంట్లోనికి యాక్సిడెంట్ అయింది. అంత సంఘంలో ఉంటే కొంచెం అప్పు కట్టినాము 2 లక్షల దాకా. మిగతా డబ్బులు 4 లక్షల దాకా మా ఇంట్లోనికి యాక్సిడెంట్ ఇక్కడ ఎముక ఇరిగిపోయింది సార్. దానికి ఖర్చు పెట్టుకున్నాము, చేసినాము. అప్పులు కొంచెం కడతాం సార్. 10 ఏళ్ళైనా వాళ్ళ అప్పులు వాళ్ళకి ఇస్తాం సార్. ఇప్పుడైతే ఒకేసారి నేను ఇప్పుడే పెట్టంటే నేను పెట్టలేను సార్. నా పిల్లలు ఉన్నారు, నా భర్త, ఆమెను కూడా మేము వదలము. బీగాలు కొట్టిన తర్వాత ఫస్ట్ పోలీస్ స్టేషన్ లో డబ్బు గురించి కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? కంప్లైంట్ ఎవరు ఇచ్చింది? కంప్లైంట్ ఎందుకు ఇచ్చిన? డబ్బు ఇచ్చి మేము పోలీస్ స్టేషన్ కి రావాలా? డబ్బులు ఇచ్చి మేము పోలీస్ స్టేషన్ కి రావాలా అంట. మరి ఎంత కేసు ఇస్తుంది అబ్బాయమ్మ? ఆయన నువ్వు చెప్పినావా? ఫస్ట్ డబ్బుకి ఎందుకు కేసు ఇచ్చినారు? డబ్బు మా దగ్గరే తీసుకొని 4 ఏళ్ళు టైం మా దగ్గరే తీసుకొని మా మీద కేసు వేస్తే ఎట్లా? మరి నువ్వు 4 ఏళ్ళు ఏం చేస్తాను? 4 ఏళ్ళ నుంచి ఏం చేస్తాను? చూడండి మరి ఏం చేయాలా? కోర్టు చేయకపోతే